యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎరా ఇంకా దండలు కడుతూనే ఉంటావా? ఈ రోజు వ్రతం జరిపించేదేమైనా ఉందా? అమ్మా, పంతులుగా చెప్పిన టైంకి వ్రతం అయ్యేలా చూసే పూచి నాది. నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళ సంగతి చూడు. ఎప్పుడు నా మీద పడతావు? సరే కాని తొందరగా కాని. అమ్మా లేఖ, మాలిని ఏం చేస్తున్నారు? అందరూ త్వరగా రెడీ అవ్వండమ్మా. అమ్మా చరిత, డోర్ తీ తల్లి. నిన్నటి నుంచి గది తలుపులు తెరవలేదు. నాకు చాలా భయంగా ఉంది తల్లి. ఉలుకు పలుకు లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటావేమో అని నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. చరిత, ఒక్కసారి బయటికి రా తల్లి. తప్పుడు ఆలోచనలు మాత్రం చేయొద్దమ్మా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా. నాకు ఎంత ఆస్తి ఉన్నా, ఏ పదవి ఉన్నా, నువ్వు లేకపోతే మాత్రం నేనేమీ లేనివాడిగా మిగిలిపోతానమ్మా. చచ్చిపోయేంత పిరికిదాన్ని కాదు డాడీ నేను. మీరేం భయపడకండి, నేనేమీ చేసుకోను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసేయండి. నన్ను నా కూతుర్ని ఇంత మోసం చేసిన వాళ్ళని ఊరికి వదలను. ఏంటి మినిస్టర్ గారు, చాలా కాలం తర్వాత గుర్తొచ్చినట్టున్నాను? నువ్వెప్పుడు గుర్తుంటావు, కానీ ముందు నేను చెప్పేది విను. మీ మాట కాదంటానా? కావలసిన వారు కదా. అర్జెంటుగా రెడీ అయ్యి చెప్పింది అర్థమైందిగా? పూర్తిగా విన్నాను. చాలా పెద్ద పని అప్పచెప్పారు. పెద్ద మొత్తంలో అమౌంట్ అప్పు చెప్తాను. మీ గురించి నాకు తెలుసు కదా. వదిలేయండి, మొత్తం నేను చూసుకుంటాను. మీరైతే అడ్రస్ పంపండి, నా పని నేను చేస్తాను కదా. రేఖ, అదిగో వియంకుల వారు వచ్చారు. నమస్కారం అన్నయ్య గారు. బాగున్నారా? బాగున్నాం. ఆర్భటమే కాని వ్రతం అయ్యేదా ఏమన్నానా? మిథునా, నా తల్లి. నమస్కారం. బాగున్నాను. వియంకులు వచ్చారు. వదిన గారు బాగున్నారా? బాగున్నామండి. నువ్వెంత నీట్గా రెడీ అయి వచ్చినా శేఖర్ రాడు, వ్రతమూ జరగదు. నాన్న బాగున్నారా? బాగున్నావమ్మా. నువ్వు పక్కన కూర్చోకుండా
తను ఎలా వ్రతం చేసుకుంటుంది? కాబట్టి నేను వ్రతం పీటల మీద కూర్చోను అని భీష్మించుకో. దెబ్బకు చెల్లెలి దయ్యం వదులుతుంది, దాని జపం మారుస్తుంది. అటకేసానమ్మా. ఏంటి వీడు పీటల మీద నువ్వు కూర్చోవద్దురా అని రాత్రి అంతగా చెప్పినా పిల్ల జమీందార్లా రెడీ అయి వస్తున్నాడు. నమస్కారం అత్తయ్య. నమస్కారం బాబు. నమస్కారం మావయ్య. నమస్కారం. బాగున్నారా అత్తయ్య? బాగున్నాము. అత్తయ్య గారు, ఏంటి ఇంతలా సాగదీస్తోంది? ఏంటి? నా శ్రీవారు రారు అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు కదా. రాకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను, వ్రతం డిస్టర్బ్ అవుతుందనే కదా మీ ప్లాను. కానీ వర్కౌట్ అవ్వలేదు కదా. ఎందుకంటే మనసు మార్చి ఒప్పించి రప్పిస్తున్నాను. ఓ, ఎలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? క్లారిటీ ఇస్తాను. నా తెలివితేటలను క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చోండి. ఏంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? వ్రతంలో కూర్చోవాలి కదా, త్వరగా రెడీ అయ్యి రండి. నేను వ్రతంలో కూర్చోను. తప్పండి, వ్రతంలో కూర్చోను అనకూడదు. నాకు ఇష్టం లేదు, నేను కూర్చోనని చెప్పాను కదా. శేఖర్ గారు, దేవుడి విషయంలో ఇష్టం లేదు అనకూడదు. దేవుడు కష్టాలు పెడతాడు. పెట్టని బులెమ్మా, ఇప్పుడేమవుతుంది? అయ్యో శేఖర్ గారు, అవే మాటలు. అసలు మీరు ఎందుకు వ్రతంలో కూర్చోను అంటున్నారు? నీకు నాకన్నా నీ సెల్లులే ఎక్కువ అని చెప్పినప్పుడు నేను నీతో కలిసి వ్రతంలో ఎందుకు కూర్చోవాలి? అయితే మీ కోపం ఇంకా తగ్గలేదన్నమాట. అవును, తగ్గలేదు. అందుకే నేను కూర్చోనని చెప్తున్నా. ఇది మీకు వచ్చిన ఆలోచనేనా, లేదా ఎవరైనా కూర్చోవద్దు అన్నారా? అంటే మా సిన్నమ్మ చెప్పింది అనుకుంటున్నావా? తనేం చెప్పలేదు, నేనే ఆలోచించా. ఇది ఆవిడ పనా? వ్రతంలో కూర్చోకపోతే మీకు కోపం తగ్గుతుందా? నా విలువ అయితే నీకు తెలిసి వస్తుంది కదా. మీ విలువ తెలిసి రావటం కాదు శేఖర్ గారు, అందరిలో మనమే నవ్వుల పాలవుతాం. ఎందుకవుతావు? వ్రతం అని అంతా వచ్చారు, ఇప్పుడు మనం కూర్చోము అంటే వ్రతం ఆగిపోతుంది. అది మనకే అవమానం కదా. అందరిలో తల దించుకోవాల్సి వస్తుంది. కోడళ్ళు వచ్చారో లేదో గొడవలు మొదలయ్యాయి అంటారు. చూడండి శేఖర్ గారు, మీ కోపం నా మీద కదా, దాన్ని దేవుడి మీద చూపించకండి. మన స్పర్ధలు అనేవి మన మధ్యనే ఉండాలి కానీ అందరిలో బయటపడకూడదు. బయటపడితే అందరూ బాధపడతారు. మరీ ముఖ్యంగా మీ అన్నయ్య బాధపడతారు. శేఖర్ గారు, మీ అన్నయ్య బాధపడటం మీకు ఇష్టమా? మన మూలంగా వాళ్ళు బాధపడటం, వాళ్ళని బాధ పెట్టడం, ఇది న్యాయమా చెప్పండి?
వ్రతం మన వల్లే ఆగిపోవటం, మనమే కాదు వాళ్ళు కూడా కష్టాలు పడతారు. ఒక్కసారి ఆలోచించండి. శేఖర్ గారు, నా కోసం కాకపోయినా మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్నమ్మ కోసమైనా రండి ప్లీజ్. నేను మాట్లాడింది తప్పైతే నన్ను క్షమించండి శేఖర్ గారు. మనమేమనుకున్నా మన మధ్యనే ఉండాలి, నలుగురిలో బయటపడొద్దండి. శేఖర్ గారు, మీరంటే నాకు ప్రేమ ఉంది, గౌరవము ఉంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ శేఖర్ గారు, నా మాట వినండి. త్వరగా రెడీ అయి రండి. సరే బుల్లమ్మ, నువ్వెళ్ళు, నేను రెడీ అయిపోయి వచ్చేస్తాను సిటికిలో. ఇప్పుడు సంతోషమేనా? త్వరగా రండి. సిటికిలో వచ్చేస్తానుగా. మీరు ఎంత వారి మనసు మార్చాలని చూసినా చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి నా రూట్లోకి తెచ్చుకోవడం నాకు బాగా తెలుసు. ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి అందరిలోనూ చీప్ అవ్వకండి అత్తయ్య గారు. అమ్మా, కొత్త జంటలు వచ్చి పీటల మీద కూర్చోవాలి, వ్రతం ప్రారంభించాలి. కూర్చోమ్మా. మేము రెడీగానే ఉన్నామండి. అమ్మా వైష్ణవి, మీరు కూడా రండమ్మా. అలాగే అత్తయ్య. వెళ్ళండి. పర్ఫెక్ట్. కొబ్బరికాయ పేలితే తలకాయలు నుజ్జు నుజ్జే. ఆవిడెవరు? మన తాలూకు కాదుగా? వైష్ణవి వాళ్ళ బంధువు అయి ఉంటుంది. ఇంత రిచ్ రిలేటివ్స్ కూడా ఉన్నారా వీళ్ళకి? నమస్తే అండి. నమస్కారం అండి. నేను వైష్ణవి మిథునుల మావయ్యనండి. మీరు అచ్చం గుండమ్మ కథలో ప్రియాలా ఉన్నారు. వెళ్ళండి వెళ్ళండి. వాళ్ల తాలూకు అనేసరికి ఈయన ఒళ్ళు మర్చిపోతున్నారే. రేపా వైష్ణవి మిథునల ముందు చేతులు కట్టుకొని చిత్తం చిత్తం అన్నా ఆశ్చర్యం లేదు. నన్ను చూసి అడుగు వెనక్కి వేసే మనిషి నన్నే తాటేసుకు వెళ్తున్నారే. అమ్మా, ఇద్దరు దీపారాధన చేయండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. దీపారాధన సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః.
ఎక్కడో చూసాను, గుర్తు రావట్లేదేంటి? ఛ, ప్రతి ప్రయత్నం రివర్స్ అవుతోంది. ఆఖరికి శేఖర్ గాడు కూడా నన్ను దెబ్బతీశాడు. గంటలు గడుస్తున్న కొద్దీ నా గుండెల్లో దడ మొదలవుతోంది. ఈ వైష్ణవి స్థిరపడితే నా పరిస్థితి ఏంటి? అయ్యా, మొదటగా మీరు టెంకాయ కొడితే, అయ్యా మీరు కొబ్బరికాయ కొట్టండి. సత్యనారాయణ స్వామి వ్రత కథలు ప్రారంభిస్తాను. వ్రతకథ ప్రథమోధ్యాయం ప్రారంభం. సౌనకాది మహామునులు ప్రథమోధ్యాయ సంపూర్ణ. అమ్మా రేఖాదేవి గారు, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు రెండవ అధ్యాయం. రెండవ అధ్యాయంలో ఓం రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. సత్యదేవుడికి పూలు అక్షంతలు వేసి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టండి అమ్మా.